యెహోషువ 12వ అధ్యాయము. ఇజ్రాయేలీయులు యోర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా, అమోరీయుల రాజైన సీహోను, అతడు షెబ్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమునందలి ఆరో ఏరు నుండి అనగా ఆ ఏటి లోయ నడుమ నుండి గిలాదు అర్ధభాగమును అమ్మోనీయులకు సరిహద్దుగా నున్న యబ్బేకు ఏటి లోయ వరకును, తూర్పు దిక్కున కిన్నెరేతు సముద్రము వరకును, తూర్పు దిక్కున బెత్యషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగా నున్న అరాబా సముద్రము వరకును, దక్షిణ దిక్కున పిస్గా కొండ చర్యల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు. ఇజ్రాయేలీయులు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయీయుల శేషములో నొకడు. అతడు అస్తారోతులోను ఎద్రేయిలోను నివసించి గెషూరీయుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను సల్కాలోను షిబ్బోను రాజైన సిహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగములోను రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇజ్రాయేలీయులను వారిని హతము చేసి, యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థముగా దానినిచ్చెను. యోర్దానునకు అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని షేయూరు వరకు నుండు హలాకు కొండ వరకు యెహోషువయు ఇజ్రాయేలీయులను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇజ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థముగా ఇచ్చెను. మన్యములోను లోయలోను షెఫేలా ప్రదేశములోను చరియల ప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు, హమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, మోబిసీయులను వారి రాజులను ఇజ్రాయేలీయులు పట్టుకొనిరి. వారెవరనగా ఎరికో రాజు, బెతేలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు, గెదెరు రాజు, హోర్మా రాజు, అహరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బెతేలు రాజు, తప్పూయ రాజు, హెపెరు రాజు, అఫేకు రాజు, లషారోను రాజు, మాదోను రాజు, హసోరు రాజు, షిమ్రోన్ మోరేను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కాదేశు రాజు, కర్మేలులో యుక్నే యాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు, గిల్గాలులోని గోయియాల రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31.